రాయదుర్గం పట్టణంలో గత కొన్ని నెలలుగా ఉచిత డిఎస్సి కోచింగ్ పొందుతున్నటువంటి అభ్యర్థులు జరగబోయే ఉపాధ్యాయ పరీక్షల్లో దృఢ సంకల్పంతో విజయాన్ని సాధించాలని రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. రాయదుర్గం మండలంలో 74 ఉడేగోళం గ్రామంలోని టెక్స్టైల్స్ పార్కులో నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ అభ్యర్థులతో సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జరగబోయే ఉపాధ్యాయ పరీక్షలో రాయదుర్గం కోచింగ్ సెంటర్ అభ్యర్థులు 50% పైగా విజయం సాధించాలని కోరారు. రాష్ట్రంలో మంచి నైపుణ్యం గల ఫ్యాకల్టీస్ ద్వారా శిక్షణ అందించడం విశేషమన్నారు. అభ్యర్థులందరూ పరీక్షలో విజయం సాధించి సమాజానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని ఆశించారు. అనంతరం కోచింగ్ సెంటర్ ఉత్తమ ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. ఉద్వేగ ప్రజ్ఞ అనేది డిఎస్సి కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాం. అంటే ఇక్కడ నిష్ణాతులైన శిక్షకులను రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఆయా పాఠ్యాంశాల్లో తగిన మెలకువలను రాయదుర్గం పిల్లలకు నేర్పిస్తా ఉన్నాం. ఇది పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాణాలు ఎక్కడా తగ్గకోకుండా మధ్యాహ్నం వాళ్లకు తగిన భోజన వసతి కల్పించడంతో పాటు ఇక్కడ శ్రద్ధగా పాఠాలు వినడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్లనే మారుమూలన ఉండే రాయదుర్గంలో ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడే 210 మంది చెట్టుకు ఇక్కడ శిక్షణ తీసుకుంటే అందులో 208 మంది ఉత్తీర్ణులు అయ్యారంటే బహుశా ఎక్కడా కూడా ఇంత భారీ స్థాయిలో ఉత్తీర్ణత శాతం ఉండి ఉండదు. అది రాయదుర్గం డిఎస్సి కోచింగ్ సెంటర్ కే దక్కుతుందని నేను అభిప్రాయపడతా ఉన్నా, ప్రకటిస్తా ఉన్నా కూడా.